Kenapa tak tidur lagi? Ha? అయితే ఇందాక మా కార్లో కూర్చున్నారు కదా, వాళ్ళకి ఏమైనా సౌండ్స్ వచ్చినాయంట. మనం కూడా కూర్చొని చూసాం. సౌండ్స్ ఏమైనా వస్తాయి, ఎవరైనా వింటున్నారా, మాట్లాడుతున్నారా? Can you find me? I'm here. Behind you, look. Behind you. I'm behind you. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ నట్కట్ బాయ్స్. ఇంకా బెనబెక్ అయితే వెళ్తున్నాం. రాత్రి 2 అవుతుంది హంటెడ్ హౌస్కి. అదే మనకు తెలుసుగా, హంటెడ్ హౌస్ అని తెలుస్తుంది. ఏదో మొత్తం దయం ఉంటుంది ఆడ. 2 అయితే అవుతుంది. 2 ఆడకే తెలుస్తుంది 4 minutes లా. ఇప్పుడైతే మేమైతే కార్లో అయితే బయలుదేరుతాం. అడిగి ఎంతైతే చూపెడతా. ఈ నైట్ అయితే వెళ్తున్నాం, దయ్యం ఉంటుందో లేదో తెలియదు. మేమైతే వెళ్ళైతే చూపెడతాం. Can you see me? కార్లో వెళ్తాం, చూద్దాం ఏమైతుంది. అన్నీ అయితే ఉంటాయి అంటుంది, దయ్యాలు ఉండేదో తెలియదు. వచ్చిపోయిన తర్వాత చూద్దాం. ఉంటే ఇది పట్టిస్తాం దయానికి అయితే. అన్నీ పట్టించేస్తా. పెట్టుకున్నాం, పోతున్నాం. ఇప్పుడైతే బయలుదేరినాం. ఇప్పుడైతే పాటలు అయితే పెట్టేసినాం, రన్నింగ్ లో అవుతున్నాం. మంచిగా పాటలు అయితే పెట్టుకున్నాం. పైన అయితే నా ఇంట్రెస్ట్ ఉంది, ఒకటనే వేయాలని చేసి చూపెట్టినా. బయలుదేరి అవుతున్నాం. రైట్ బాయ్. అడిగి అయితే చూపెడతాం, మొత్తం రన్నింగ్ అయితే చూపెడతాయి. మేమైతే అన్నీ ఇప్పుడు ఛాయ్ కూడా తాగిపిస్తుంది మాకు అక్కడ. చూపెడతా అది కూడా తాగిపిస్తా. ఛాయ్ ఎందుకు రా, ఏందన్నా దొరికితే ఏమైనా తాగిపిస్తారా? దొరికితే ఏమైనా తాగిపిస్తా. దొరికితే ఏదైనా తాగిపిస్తా అంటే నైట్ పూట ఏమన్నా మీ ఇంటికాడ ఏమన్నా దొరికితే ఎప్పుడు అన్న లొకేషన్ పెట్టండి, అక్కడికి వచ్చి తాగిపోతాం. వాళ్ళు కూడా తెప్పిస్తాం. లొకేషన్ పెట్టిన కారు కొత్త కారు కొన్నా. పార్టీ ఇస్తలేడు. కారు కొత్తది కానీ బయట కారు కొత్తది కానీ బండి పాత కనిపిస్తుంది. చిక్కర్ మార్చిన కొత్త పెయింట్ వేసుకుంటా. అనే ఎడుదామని ఇప్పుడు బయలుదేరి లేదు, ఇప్పటికే బయలుదేరిన వాటి పార్చుకుంటూనే ఉన్నాం. డౌన్ దిగుతున్నాం. వెళ్ళ స్లో అనిపిస్తుంది నాకు. ఏమంటే ఇస్తలేడు అన్న. నేను నీకు ఇస్తే మేము గాల్లో పోతాం, అందుకే నీకు ఇస్తలేము రా. కార్లో పోతే మేము రోడ్ మీద పోదాం ఇచ్చాను కదా. వారని కూడా కొడుతాడు, వాడు కూడా కొట్టి హాయ్ చెప్తుండు. రైజాన్ పాటలు పెట్టైజాన్ పెడుతున్నా అన్న. ఆ పాటనే పెట్టాను. When the days are cold and the cards all fold and the saints we see are all made of gold, when your dreams all fail. ఫైనల్లీ మనం అయితే వచ్చేసినాం. అక్కడ పెద్ద మర్రి చెట్టు ఉంటుంది, అది చూసి షాప్ అయితే ఏడ చూసినా చీకటి ఉంది. నాకైతే భయం. ఒకసారి బయట చూపాను అయితే చీకటి ఉంది అసలు. నాకు కూడా భయం అవుతుంది. కనిపిస్తే మాత్రం మాట్లాడి పోదాం, లేదంటే మరి కలిసి వెళ్ళిపోదాం. ఫుల్ భయం అనిపిస్తుంది. కళ్ళకి నీళ్ళు వస్తుంది. కూడా ఉంది కదా, గుడి ఉన్నాక దేవుడు ఉంటాయి. ఒక మాట అయ్యా ఉండదా? గుడి లోపల అన్నీ I wanna hide the truth, I wanna shelter you, but with the beast inside, there's nowhere we can hide. No matter what we breed, we ఎందుకన్నా ఆగు. నిజంగా సౌండ్ వస్తుంది, ఏవో గీతున్నట్టు. లాక్ వేసినావా? గ్రీన్ డోర్స్ బిల్డింగ్ బ్యాక్ సైడ్ ఇద్దరు సౌండ్ వచ్చింది. స్టీల్ ప్లేట్ గోడకి ఏమో సౌండ్ ఇంకా చూడు. అక్కడ మొత్తం అది ఏమంటారు, కార్ది లైట్ పడ్డది రెడ్ కలర్ది, మొత్తం రెడ్ అయిపోయి సౌండ్ వస్తుంది అటు. ఏదైనా ముఖాలు వస్తే మాత్రం గుండె చదివితే అంతే చచ్చిపోతారు. కార్ అయిపోయింది. మేమైతే ఇంకా తీసుకుంటుంటే కార్ అయిపోయింది. అందరైతే భయపడుతున్నారు. వచ్చిండు ఉన్నాడు. కార్ ఆగిపోయింది. ఎదురుకు బ్లాక్ కలర్ బ్యాగ్ వాన
అంకుల్ వచ్చినాడా? అంకుల్ చూస్తున్నాడు. బ్లాక్ కలర్ కవర్ అయితే బయట అన్న వెళ్ళిపోతున్నాం ఏం చేస్తలేమో దొంగలు అనుకుంటున్నాను ఆయన మేము. చాలా అంటే చాలా భయంకరంగా ఉంది ఇక్కడ ఏరియా మొత్తం జంగల్ ఉంది. మర్రి చెట్లు ఎక్కువ మర్రి చెట్లు చుట్టూ తిరుగుతున్నాము ఏం అర్థమైతలే. ముందుకు పోదాం మళ్ళీ. మొన్న అయితే ఒక దగ్గర పోయినాం కదా, అక్కడికి చూద్దాం. ఎటు పోయినా రౌండ్ గా తిరుగుతున్నట్టుంది. గేట్ వల్ల దొరకలేదు. ఏం అర్థమైతలేదు. ఊకే భయపడుతున్నారు. భయపెట్టేసి మనం భయపడతలే. మనం వెంకటన్న మస్తు భయపడుతుండే, అసలు ఏం మాట్లాడట్లే, కళ్ళ నుంచి ఇట్లా నీళ్ళు కారుతున్నాయి. చూపియాను ఒకసారి వెంకటాన్న చూపి. వెంకటాన్న ఏమైంది? భయపడతలేడు, నిద్ర వస్తుంది కదా, ఒత్తిగా మాట్లాడుతున్నాడు. లెఫ్ట్ సైడ్ ఒక ఇల్లు ఉంది. ఈ ఇల్లు అని చెప్పి లొకేషన్ చూపిస్తుంది. ఇలాగైతే వచ్చినాం, చూద్దాం ఉంటుందో ఉండదో, కలిసి పోదాం ఉంటే. Kenapa tak tidur lagi? Once more. హలో గైస్, బయటకు వచ్చినాం. దగ్గరికి వెళ్ళి చూద్దాం ఎట్లుంటుందో. ఉంటే కలిసి పోదాం, లేకపోతే వెళ్ళిపోదాం. చంట ఏం భయం కాకుండా అక్కడ దూరం ఎవరో అంకుల్ నిల్చున్నారు. అంటే ఇక్కడ మనుషులు ఉన్నారు. ఏం కాదు, మనుషులే తిరుగుతున్నారు మనకి. ఇక్కడ ఎంత పెద్ద మర్రి చెట్టు. Kenapa tak tidur lagi? Ha? అది చూపిస్తుంది, చూసుకోవచ్చు కాదు. లొకేషన్ అయితే ఇదే. ఇంకోటి కూడా వెతుకుదాం. ఇక్కడ ఇల్లు ఉంది, బాగా హారర్ ఉంది. అసలు లైట్స్ కూడా మనుషులు ఉంటారు తెలియదు, కానీ లైట్స్ అయితే ఉన్నాయి. బండ్లు అయితే ఏం లేవు. మనుషులు ఉంటే బండ్లు ఉండాలి కదా, బండ్లు అయితే ఏం లేవు. ఖాళీ ఉంది, లైట్స్ అయితే ఉన్నాయి. అక్కడికి వెళ్దాం. ఇక్కడ అయిపోయినా ఇక్కడ మాటలు అయిపోయినాయి. ఇంకోటి ఉంది, గేట్ దగ్గర చూద్దాం. ఇక్కడ లొకేషన్స్ పెడుతున్నారు కానీ ఏం దొరుకుతలేదు. వేస్ట్ అంతా ఉత్తితే. మనకేమో దొరుకుతాయి, అందరికి దొరుకుతాయి, మాకే దొరుకుతాయి. లొకేషన్ మనకి చుట్టూ తిరుగుతుంది అంత. లొకేషన్ అయితే రౌండ్ గా తిరుగుతుంది. చూద్దాం, ముందుకెళ్ళి చూద్దాం. టైం చూసుకోవచ్చు గైస్. కిషోర్ అన్న భయపడుతుండు, కార్లోనే కూర్చున్నాడు, బయటకు వస్తలేని. టైం అయితే చూసుకో. 2:36 అవుతుంది. ముందుకెళ్ళి చూద్దాం. భయపడుతున్నారు మా వాళ్ళు. ఇంకా రావా కిషోర్ అన్న? మనం అయితే చేసుకుంటే ఇంట్రెస్ట్ అయితే చేసినాం. అంత లేదు, నేనే చేసి ఇచ్చిన, నేను సాల్వ్ చేసి ఇచ్చిన. నేను సాల్వ్ చేసి ఇచ్చిన, ఆయన సాల్వ్ చేసిన అని కూర్చున్నట్టు. సో గైస్ ఇప్పుడైతే ఒక బ్లూ గేట్ దగ్గర వెళ్తున్నాం. నేను అంతలోదని చెప్పి ఇది అంటున్నారు. గేట్ గ్రీన్ కలర్ది. అక్కడికి వెళ్ళొద్దంటుంగా అక్క, కెమెరాస్ క్యాప్చర్ అవుతాను. అవును, అయితే ఆల్రెడీ పోయినాం, ఏం కాలేదు. లైట్లు ఉన్నాయి, అది ఏమున్నాయి, మనుషులు అయితే ఏమి కనిపిస్తలేదు. 2 గేట్లు ఉన్నాయి. ఒక గేట్ 2-3 గేట్లు పెట్టారు. 2 గేట్లు ఉన్నాయా? ఏ గేట్ అయితే ఏం కనిపిస్తలేదు. ఒక్క లైట్ ఉంది. లోపలికి వెళ్దామా? అందరు వెళ్ళిపోతారు, వస్తలేరు. టార్చ్ లైట్ తీసుకొని వచ్చింది. కొంచెం ముందుకెళ్ళి మన ముఖాలు కనిపిస్తాయి. క్లియర్ లైట్స్ గీట్స్ పెట్టున్నాయి. ఎవరు భయపడుతుంది? కెమెరా కూడా ఏం కనిపించలేదు. ఇక్కడ ఒక చెట్టు ఎండిపోయి ఉంది. చూసుకోవచ్చు గాయ్స్, ఇల్లైతే మంచిగా ఉంది. క్యూట్గా అమ్మితే కొనుక్కుందాం. అమ్మ అనుకుంటే నాకు తెలిసి అయితే అమ్మితే మనం తీసుకుందాం. ఫుల్ తెచ్చిపోండి. ఇక్కడ కెమెరాస్ ఉన్నాయి. ఓకే, లెట్స్ గో. ఏం లేదు, ఏం కనిపించలేదు. ఇంకో దారి ఎక్కుదాం. చెప్తే అక్కడ నుంచి వెళ్దాం. వెనకాల సైడ్ నుంచి వెళ్ళాలి. వెనకాల తెలియదు. వెనకాల ఉంటే వెనకకి వెళ్దాం, లేదంటే ఇంటికి పోదాం. చూద్దాం, కావాలని ఇంకోటి వెతుకుదాం. ఇంకో సైడ్ చూద్దాం. ఉంటే ఓకే, లేకపోతే లేదు.
అయితే ఇందాక మా కార్లో కూర్చున్నారు కదా, వాళ్ళకి ఏమైనా సౌండ్స్ వచ్చినాయంట. మనం కూడా కూర్చొని చూసాం, సౌండ్స్ ఏమైనా వస్తాయి, ఎవరైనా వింటున్నారా, మాట్లాడుతున్నారా, మనం కూడా మాట్లాడుకోవడం వాళ్ళతో మంచిగా ఉంటుంది. డిస్కషన్ పెడదాం, డీప్ డిస్కషన్ పెట్టువా. సైలెంట్ సైలెంట్ ఉంది. డోంట్ లవ్ టైసన్. మన చెవులే గిల్ అంటుండే తప్ప ఇంకేం వినిపిస్తలేదు. మనం ఫీల్ అవుతున్నాం సైలెంట్ గా ఉండాలా అని చెప్పి మన మైండ్ చెప్తున్నాం కాబట్టి అది ఫీల్ అట్లా అయ్యి సౌండ్ వినిపిస్తుంది. సరే ఏం లేదు ఇక్కడ ఇంకా ఇంకో లైన్ చూద్దాం, ఇంకో దాంట్లోకి వెళ్ళి పోదాం. అది వచ్చింది భయపడేది ఇప్పుడు సౌండ్ చేయగానే. కాదు ఓకే ఇట్లా సైలెంట్ భయపడేది అక్కడ నుంచి ఒక మనిషి నడుచుకుంటూ వస్తే ఆయన చూసి ఇంకా భయపడ్డా. నేను అది చూసి ఇంకా భయపడ్డా. అంత సైలెంట్ ఉండి ఒకేసారి అరిసి ఎంత భయపడాలి. ఇద్దరు ఇట్లా స్ప్రింట్ వేసుకుంటా వెళ్ళిపోయింది. ఇప్పుడు లేడు, మీరు అంతా ఉత్తది చెప్తున్నారు. ఆయన చేతిలో ఒక చాకు ఉంది. మిమ్మల్ని కూర్చొనికి వస్తుండ్రా చాకుతో పట్టుకొని, మీరు పట్టుకొని ఆయన కూర్చొని చంపారు. మళ్ళా ఇంతమంది ఎందుకు భయపడుతున్నారు నాకు అర్థమైతే. అసలు ఏం లేదు ఇక్కడ, ఏం లేదు. కిషోర్ గారు అయితే అన్న పోదామన్నా అన్నాడు, వచ్చినాక బళ్ళకెళ్ళి దిగుతలేడు. ఈ సంగతి చెప్తే పోయినా కావు. అందరూ కామెంట్ పెట్టండి బాయ్స్, మా వాళ్ళు జరుపుగల తింటున్నా. నేను దయ్యంతో 2 మ్యాచ్లు ఈవెన్ ఆడుకొని వచ్చిన. టైసన్ గారు టార్చ్ కొడితే కూడా వాళ్ళు మాట్లాడతలేరు పాపం. దాని ఒక మీద టార్చ్ కొట్టిన ఇట్లా ఇట్లా జుట్టు ఇట్లా ముందు, అందుకే అందులో మాట్లాడుతుంది టార్చ్ కొట్టడానికి. స్ట్రీట్ లైట్ బ్లింక్ అవుతుంది. గల్లీలో ఒక్కరు లేరు అసలు. గల్లీ లోపలికి ఎందుకు పోయినావు అన్న? ఏ అటు తీసుకుంటుంటే అక్కడ మొత్తం పోలీస్ కనిపిస్తలే. పట్టుకో డోర్ కనిపిస్తలే డిస్ట్రిక్ట్. ఏమంటారు ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు చెప్పండి పోదామా లోపల దిగి పోదామా? జస్ట్ కిందకి దిగుదాం అంతే. గాలి వస్తుంది. కాదు ఇంత మంచి దొరికింది ఛాన్స్, వెళ్ళిపోదాం. టార్చ్ చేసుకొని వెళ్ళిపోదాం. ఏమంటారు లోపలికి వెళ్ళడం వద్దు, దిగిన దిగుదాం. జస్ట్ లోపలికి వెళ్ళదు. ఏ టార్చ్ చేసుకొని వెళ్ళిపోదాం. ఇది మెయిన్ గేట్. ఇదే మెయిన్ గేట్. ఇక్కడ నుంచి మెయిన్ ఎంట్రన్స్. అక్కడ చెట్టు పక్కన అక్కడ గేట్ కట్టేసారు కదా, ఇక్కడ నుంచి వెళ్ళడానికి దారి ఉంది ఆల్రెడీ. దిగి నడుచుకుని పోదామంటారా లేకపోతే వెళ్ళిపోదామంటారా? సరే చెప్పండి. మా మనవారు చెప్పాలా ఏమన్నాడు సార్? రాత్రిపూట పోదామన్నాడు. స్టీల్ ఇందాక సేమ్ సౌండ్ మళ్ళీ వస్తుంది. అక్కడెక్కడో స్టాప్ అని సౌండ్ కి స్టాప్ చేస్తాం. ఒకసారి విండో బండి సౌండ్ రా. ఆడు పొక్కకెళ్ళి నువ్వు దిగాకు, నేనే దిగుతా. మనరా నా జరే అన్న స్టార్ట్. నాకైతే ఫుల్ ఇట్లా ఇంట్రెస్టింగ్ అవుతుంది. అలా జరిగాను ఇంకా ఒక చిన్నగా అవుతుంది. మనం భయపడిస్తాం. మనమైతే భయపడం గాయస్, ఇట్లా భయపడిస్తాం. దయ్యం యాక్టింగ్ చేసిన ఎంతసేపు ఇప్పుడు పడుతుంది. దయ్యం నిద్ర అవుతుంది, మెల్లగా మాట్లాడాలి. మేమైతే వచ్చేసినాం. ఇప్పుడు వచ్చినాం. చీకటి గల్లీలో అవుతుంది, చూపెడతాను. ఇట్లా నీడికెన్స్ అయితే చూపెడదాం. దగ్గరికి వద్దానా? దగ్గరికి ఇల్లు ఉన్నాయి, పోవచ్చు గాయస్, ఏం కాదు. బిల్డింగ్ చూడు ఎట్లుందో. ఏదో తాగి పెట్టుకుని వచ్చినా చూద్దాం. అసలు మస్తు చల్లగా ఉంది. లోపల గాలి వచ్చేస్తుంది. చెప్తాను. ఆలెక్స్ అని వెళ్ళిండు. ఇక్కడ ఫుల్ చల్లగా గాలి ఉంది. ఇక్కడ చల్లగా వస్తుంది. అంటే ఒక లాంటి దగ్గర రాగానే చల్ల గాలి వస్తుంది. టెన్షన్ పడకండి, తుఫాన్ గాలి అవుతుంది. వెళ్దాం అంటే ముందుకు వెళ్దాం.
మీరు వస్తారా నాతో? నేను వస్తాను. నేను రా మళ్ళీ మా కెమెరామెన్ ఫస్ట్ అన్నాడు రాత్రి పూట పోదామన్నా పొద్దున ఎందుకన్నా అన్నాడు. రాత్రి తీసుకొస్తే వస్తలేడు దూరం ఇప్పుడు రాత్రి 3 అవుతుంది. ఎంత కష్టపడి ఏంటిది వెంకట్ని పట్టుకుంటే వెంకట్ నన్ను వాటించేసా అంటాడు. ఇంతటు ఓ గాయస్ ఇప్పుడైతే ఏం లేదనుకో. అయ్యా గుడి ఉంది, గుడి ఉంటే ఓ ఈ చీకటిలో ఓ డాగ్స్ డాగ్స్ చెప్పండి ఇప్పుడు. నేను టాస్క్ ఇక్కడ నుంచి వెళ్ళాలా రాగా మొత్తం వేడి అయిపోయింది. సౌండ్ వస్తుంది. ఆడేమో సౌండ్ వస్తుంది, మళ్ళీ ఒక డమ్మని అరిచింది. గోరా ఏమైంది ఏం కాలే రన్ను మాకన్నా ముందు వచ్చేసి డోర్ ఓపెన్ ఫస్ట్ ఉరికిండు కుక్క మురగంగానే. మస్తు రన్ను కొట్టేసిండు వెంకటైతే. నిజంగా ఏమైందంటే ఒక సౌండ్ వచ్చింది, ఒక గాలి కూడా మస్తు వచ్చేసింది. అప్పటికే చల్లగా ఉండే ఒక ఐరన్ ప్లేట్ టీతున్నట్టు వచ్చింది. ఆ సౌండ్ ఎక్కడి నుంచి వచ్చింది? చెట్టు మీద నుంచి వచ్చింది. ఆ చెట్టు బ్యాన్ ఎంట్రీ, అది కూడా సేమ్ బ్యాన్ ఎంట్రీ ఉండే, పెద్ద బ్యాన్ ఎంట్రీ. ఆ సౌండ్ రాగానే కుక్క కూడా వచ్చింది అట్లా అని చెప్పి కొంచెం నన్ను కొట్టానే వెంకట్ భాయ్ అయితే ముందు దొరికిండు. నేను కెమెరా అయిపోయి ఇట్లా చూస్తుండే ఏం తెలియనట్టు. మళ్ళా అలెక్స్ అనే డేట్ ఆడే నిల్చున్నాడు, అందరు దాకున్నాడు ఆయన. తర్వాత ఆ కుక్క కూడా అని మేము కూడా ఉరుకొచ్చేసినాం. తర్వాత ఇంకా కూడా బయలుదేరిపోతున్నాం. ఎందుకంటే సౌండ్లు కూడా వచ్చినాయి. అట్లా అనేసి అయితే మేమైతే వెళ్ళిపోతున్నాం వద్దు అన్నట్టు. అందరు చెమట చెమట అయిపోయినాం. నిజంగా చాలా చెంట. ఇగో నేను అస్సలు భయపడలే బ్రో. వీళ్ళు ఉరికేరు, ఆ కుక్క ఉరికింది, ఆ లోపల సౌండ్ కూడా వచ్చింది. సరే ఓకే మనం చూడాలి కదా, వెళ్ళైతే చూస్తే తెలుస్తుంది. ఇక ఉరికేరా అని చెప్పి నేను కూడా మెల్లగా నడుచుకుని వచ్చిన అయితే ఉరికిరాలి. ఇగో నేను అప్పటికే చెప్పిన నైట్ లో పోతే సౌండ్స్ ఎక్కువ వస్తాయి, మధ్యాహ్నం పూట పోదాం, అప్పుడు కూడా మంచిగా ఉంటుంది. పోలీసులు కూడా ఉండరు, ఎవరు ఉండరు. చెప్తే ఒక్కడు వినలే, అందరూ నైట్ పోదాం అన్నారు. నైట్ తీసుకొస్తే ఒక్కడు ఉండలేదు, అందరు బండి ఇంకో కెమెరామెన్ అయితే ఇక మంచిగా రాత్రిలో అన్నాడు సారు. ఏమో అయినా కెమెరా అటు ఉరికిండు, వస్తలేడు. ఇక నన్ను వదిలేసారు, నన్ను తీసుకుంటలేరు కెమెరాలా, నన్ను వదిలేసారు గాలికి పోతే పోయిందని చెప్పి మనవరు పెట్టుకొని చెప్తాడు. ఇప్పుడు మనవరు ఎక్స్పీరియన్స్ చెప్తుంది ఎట్లా ఏడోలో ఒక్కటే తక్కువైంది. ఎంత భయపడ్డాడంటే వెంకట్ భయపడలే, వెంకట చూసి వచ్చేసింది అంతే. భయం అంటే దయం భయపడుతుందని వచ్చేసింది మనోడు, లేకపోతే దయంతో మాట్లాడి వస్తున్నాను తెలిసి ఇంతకుముందు 2-3 సార్లు భయపడేసినాం. చాయ్ కోసం అంతే చాయ్ తెల్లందేముంది తెలిసిందే. ఫస్ట్ మా వాడు ఉరికొచ్చింది బయటికి. వాడు ఉరకంగానే అందరు ఉరికారు. అసలు వాడు నించుంటే అందరు నించుంటే నాతో పాటు నేను ఆడనే ఉన్నా, నాతో పాటు అందరు ఉన్నారు. మళ్ళీ వీడు భయపడ్డాడు, వాడు భయపడ్డాడు, వెంకట్ గాడు, టైసన్ గాడు, ఆసిన్ కూడా ఉరికిపోయింది. మా కెమెరామెన్ ఏమో మా కెమెరామెన్ ఉరికిపోలే, వాడు రియాక్షన్ పట్టుకోనికి ఆడు ఉరికేండు పాపం. ఆడేమో ఉరుకున్నాను, నన్ను ఒక్కనే వదిలేసారు బ్రో. నేను వెళ్ళిపోతే లోపలికి నన్ను పంపలే. ఇల్లు లేదా మంచిగా పోయి మాట్లాడేసి వస్తుండే, ల్యాండింగ్ చేసుకుంటుండే, మంచిగా ఇల్లు తీసుకుంటుండే మంచిగా సెట్ అయినా. ఆడ ఎంత భరించింది వాళ్ళు ఉండాలా మన పక్కన, నేను ఉన్నా కదా వాళ్ళే. వీడు కూడా ఇంత టార్చర్ దొరికింది ఇద్దరు. ఇంకొకటి ఈడ మస్తు వేడి ఉంది, ఈడ మస్తు వేడి ఉండే, అక్కడ ఎంత చల్లగా ఉండే తెలుసా, అసలు ఏసీలో నిల్చున్నట్టుండే. ఇక్కడైతే చాలా వేడి ఉంది. ఏందో డిఫరెన్స్. మేము దిబ్బకైతే మెయిన్ రోడ్కి వచ్చేసినాం, చూసుకోవచ్చు. మెయిన్ రోడ్ ఉంది భయపడ్డానికి బయటకు వచ్చింది, మంచిగా ఇంట్లోకి పోయి అరుస్తున్నాడేనా. నేను ఆల్రెడీ మర్రి చెట్టు చూసిన, అట్లా అనేసి ఏం పోతాం తీయ అని ఉన్నా. తర్వాత ఇంకో దాంట్లో అయితే నేనైతే డైరీ చేసి అయితే వెళ్ళినా, ఆ గేట్ వరకు అయితే చూపెట్టినా, మీరు కూడా చూసుకోవచ్చు. తర్వాత అయితే ఏదో సౌండ్ రాని ఏం పోలేదు సార్, బాగా గేట్ దగ్గర పోయినాం. లోపల గేట్ లోపల ఉంది, ఇంకా లోపలికి వెళ్తే గేట్ చూసినట్టు ఉంటుంది, ఇల్లు చూసినట్టు ఉంటుంది. ఇల్లు చూసినాం ఆల్రెడీ. బయటకి బ్లూ కలర్ బ్లాక్ కలర్ గేట్ అయితే అనిపించింది. అది బ్లాక్ కలర్ కాదు, గ్రీన్ కలర్. అది బ్లాక్ అంటుంది సార్. ఎట్లా ఉండే తెలివి. రైట్ బాయ్. ఇంకో వీడియోలో అయితే కలుద్దాం. చలో బాయ్. రైట్ ఇంకో వీడియో చూస్తాం, అదే వీడియో పార్ట్ 2 అన్నం పైన పెట్ట.